శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొవ్వ రాఘవయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో గురువారం రాత్రి జరిగిన అన్నదాన కార్యక్రమంలో పలువురు దాతలు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన మొవ్వ రాఘవయ్య చౌదరి 54వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదానం చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో రాఘవయ్య చౌదరి కుమారుడు మొవ్వ సత్యనారాయణ తదితరులు రాఘవయ్య చౌదరికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, గుమ్మడి నారాయణ, కొత్తగొర్ల నాగేశ్వరరావు, దూబా సందీప్, శిఖనం వరప్రసాద్, ఓలేటి వెంకటప్రసాద్, తుల్లిమిల్లి పోతురాజు, బాణావత్ బాలు నాయక్, డొక్కు శ్రీనివాస్ ప్రసాద్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసిన తర్వాత మేము చేసే సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా ఇది చాలా అన్నదానం. మొన్న జడ్జి గారు ఒకసారి తెనాలి జడ్జి గారు వచ్చారు, హైకోర్టు జడ్జి తెలంగాణ. ఆ రోజు చెప్పాను, తెనాలిలో అన్నదాన సేవా సమితి అని ఉందండి. వాళ్ళు శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి వాళ్ళు ప్రతిరోజు ఎక్కడన్నా కానీ 300 మందికి భోజనాలు పెడుతున్నారు. వాళ్ళందరూ మామూలు వాళ్ళే అయినా సరే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకొని సాయంత్రానికల్లా మళ్ళీ తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర కానీ స్లమ్ ఏరియాస్ కానీ వెళ్ళి ఈ విధంగా చేస్తున్నారంటే ఆమె చాలా గురజాల రాధారాణి గారు అని చెప్పి తెలంగాణ హైకోర్టు జడ్జి గారు ఎంతో ఇంప్రెస్ అయ్యారు. అటువంటి నేను ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇక్కడ కూడా నా వంతుగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొందామనే ఉద్దేశంతో ఈరోజు మా నాన్నగారు రాఘవయ్య చౌదరి గారు 54వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేద్దామనే ఉద్దేశంతో శ్రీను గారికి, వీళ్ళకి, నారాయణ గారికి వీళ్ళందరూ ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా అంగీకరించిన వారందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా ఈ సేవా సమితికి నాకు సాధ్యమైనంత వరకు నేను ఎంతవరకు అవసరం అవుతాను అంతవరకు సేవా కార్యక్రమాలకు తోడ్పడతానని చెప్పి ఈరోజు మన తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిత్యాన్నదాన కార్యక్రమం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్వర్గీయ మొవ్వ రాఘవయ్య చౌదరి గారి 54వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీ మొవ్వ సత్యనారాయణ గారు, మరి అలాగే సత్యనారాయణ గారి కుమారుడు శ్రీ రఘుబాబు గారు, అలాగే కుమార్తె శ్రీమతి రోహిణి గారు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దలు మొవ్వ సత్యనారాయణ గారు తెనాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వారు పాఠశాలకి వస్తువులు సమకూర్చడం కానీ, అలాగే మరి మహాప్రస్థానాలలో అనేక సౌకర్యాలు, గదులు కట్టించడము, వాడికి కావాల్సిన సౌకర్యాలు కట్టించడం, అలాగే పిల్లలకి సైకిళ్ళు ఇవ్వటము. మరి రీసెంట్గా వారి సతీమణి శ్రీమతి మొవ్వ విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్గా 26 మందికి 5,000 రూపాయల చొప్పున ఇటీవల మరి 10th ప్రథమ స్థానం వచ్చిన వారికి బహుమతులు ఇవ్వటము తదితర అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఆ కార్యక్రమాలతో పాటుగా ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వారి నాన్నగారు చనిపోయి 54 సంవత్సరాలు అయినా కానీ మరి వారి దాతృత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయటం